హలో ఫ్రెండ్స్, నేను ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ అండి. మరి నాలాగే ఏ ఆడపిల్లకు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను ముందుగా చెప్తున్నాను. ఆ విషయం ఏంటంటే, నాకు పెళ్ళయ్యేసరికి డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు పెళ్ళయిందండి. అప్పటి వరకు కూడా ఏంటంటే నా పేరెంట్స్ అన్నీ చూసుకునేవారు. నాకేం కావాలన్నా నిజానికి అడగవలసిన అవసరం కూడా వచ్చేది కాదు. ముందుగానే వాళ్ళే అరేంజ్ చేసి పెట్టేవారు నాకు. నాకింక ఆ లైఫ్ స్టైలే అలవాటయ్యింది. అలానే ఇంక పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కూడా పూర్తిగా నా పేరెంట్స్ నన్ను ఎలా అయితే చూసుకున్నారో, అలానే కూడా ఈయన పూర్తి బాధ్యత చూపించేవారు నా విషయంలోనూ. ఇంకా పెళ్ళైనప్పటి నుంచి పెద్ద పాప పుట్టే వరకు కూడా ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎక్కువగా తిరగడం. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు గట్రా ఎక్కువగా అటు ఇటు వెళ్తూ ఉండేదాన్ని. ఆ టైంలో ఏంటంటే మా హస్బెండ్ అక్కడ దించినప్పుడు నాకు ఎంతో కొంత చేతిలో పెట్టొచ్చేవారు. మళ్ళీ నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మా డాడీ అమ్మ వాళ్ళు కూడా నాకు చేతిలో ఎంతో కొంత చేతికిచ్చి జాగ్రత్త అమ్మ అని చెప్పి పంపేవారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మనీ సేవ్ చేసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదండి. ఎందుకంటే వాడితో నాకు పనేముంది, ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి వీళ్ళున్నారు కదా అన్న మైండ్ ఉండేదో ఏంటో నాకు అప్పుడు తెలియదు. కానీ అవి దాచుకోవాలి అన్న ఆలోచన అసలు నాకు ఎప్పుడూ రాలేదు. ఏంటో ఖర్చు పెట్టేదాన్ని. అలా అని ఇంట్లోకి ఖర్చు పెట్టేదాన్ని అంటే కాదు. అలా అని నా అవసరానికా అంటే బొట్టు బిళ్ళ దగ్గర నుంచి నేను కాలుకి వేసుకున్న చెప్పుల వరకు కూడా ప్రతిదీ అమ్మాయి ముందుగానే రెడీ చేసి పెట్టేది. నా చేత్తో నేను కొనుక్కోవడం అంటే అసలు ఎప్పుడూ జరగలేదు అది. ఇంకా పెద్ద పాప పుట్టింది. సెకండ్ ప్రెగ్నెంట్ టైంలో ఏంటంటే నేను ఎక్కువ ఇక్కడే ఉండిపోయేదాన్ని. అలా ఉన్న టైంలో మా ఇంటి పక్కనే ఒక షాప్ ఉంది. ఆ షాప్ దగ్గర నాకు ఒక ఖాతా ఏం కావాలని నేను అక్కడి నుంచి తెచ్చుకునేదాన్ని. ఫైనల్గా ఇంత అమౌంట్ అయిందనేసరికి ఈయన ఇచ్చుకునేవారు అక్కడ. ఇలా ఉండగా ఒక టైంలో ఏంటంటే మా హస్బెండ్ మా చేను కోత టైంలో చాలా బిజీగా ఉన్నారు. ఈవినింగ్ టైం పాపకి స్నానం చేయించిన తర్వాత ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఎక్కువగా నా దగ్గరికి వచ్చేది. అక్క అక్క అంట. తన్నే షాపుకి వెళ్ళి చింతలకి డైపర్ తీసుకురారా అని చెప్పి పంపించాను. పంపిస్తే ఆ షాప్లో డైపర్స్ లేవంట. వెంటనే ఆ పాప నా దగ్గరికి వచ్చి అంది, అక్క ఒక 20 రూపీస్ అక్క, ఇక్కడ వేరే కొట్టు ఉంటుంది, వేరే చోటుకి వెళ్ళి నేను తీసుకొస్తాను అంది. నిజానికి 20 రూపీస్ నా దగ్గర లేవండి. అంటే నాకు అకౌంట్లో ఉన్నాయి. నా చేతిలో ఒక 20 రూపాయలు పెట్టుకోవాలన్న ఆలోచన కూడా అప్పటికి నాకు అసలు లేనే లేదు. ఇంకా మా ఊర్లో ఏంటంటే మాది విలేజ్ అవ్వటంతో ఇక్కడ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అవి తక్కువ. అంతగా ఎవరో కానీ అంతగా వాడరు. నిజానికి ఆ పాపాలు అడిగినప్పుడు తిరిగి నాకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. యాక్క మాట్లాడవా ఇవ్వి అంది. అప్పుడు అర్థమైందండి, ఇప్పుడు నేను అమ్మనయ్యాను కదా, నాకు సేవింగ్స్ ఉండాలి అని. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. పూర్తిగా భర్త మీద తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వడం ఎంత తప్పు అన్నది నాకు ఆ రోజే అర్థమైపోయింది. దీన్ని బట్టి ఆడపిల్లలకి సేవింగ్స్ అన్నవి ఎంత అవసరమో మీ అందరికీ అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. ఏమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.